Yeah. Although they might overprice ఓకే ఫ్రెండ్స్, ఇది అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఉన్న ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు చెప్తాను. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. షామీ 12 Pro మొబైల్. ఇది 55,000కి అయితే ఇది లాంచ్ చేశారు. ప్రజెంట్ సేల్లో అయితే 45, 30 కూడా వస్తుంది. ఒకసారి చూస్ చేయండి. బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. కెమెరా క్వాలిటీ కానీ, గేమింగ్ ప్రాసెసర్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఇది 8 Gen Core ఫస్ట్ ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ వారిది. అంతేకాకుండా దీంట్లో మనం చూసుకున్నట్లయితే 50MP 50MP 3 50MP కెమెరాలు అయితే ఉన్నాయి. iOS ఎగ్జ్మో ఫోకస్ సిస్టమ్ మీద పనిచేస్తున్నాయి. 1 బిలియన్ కలర్స్ అయితే డిస్ప్లేలు ఉన్నాయి. కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అంతేకాకుండా 120V ఎగ్జ్మో ఫాస్ట్ ఛార్జర్తో, 50V ఎయిర్లెస్ ఛార్జర్తో ఇది పనిచేస్తుంది. 4600 mAh బ్యాటరీతో, ఫ్లాష్ బ్యాటరీతో వస్తుంది. 120V ఫాస్ట్ ఛార్జర్ అయితే, టర్బో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఇంక్లూడ్ స్టీరియో స్పీకర్స్, సౌండ్ బై హార్మాన్, కార్డో స్పీకర్స్ని, డాల్బీ స్పీకర్ని అయితే ఇన్బుల్ చేశారు. ఇదైతే అమేజింగ్ అని చెప్పొచ్చు. మెటల్ ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసుకున్న కెమెరా మాడ్యూల్ వచ్చి మెటల్ ఫ్రేమ్తో ఫిల్ చేశారు. మొత్తం పాలికార్బోనేట్ వచ్చింది. చుట్టూ వచ్చేసి ఈ ఫోన్ అయితే మెటల్ ఫ్రేమ్తో ఫిల్ చేయడం జరిగింది. పైన ఉన్న కవర్ని అయితే తీసాను. మొబైల్ లుకింగ్ అయితే మొత్తం బ్లాక్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. 12 Pro అని ఉంది, మేడ్ ఇన్ ఇండియా అని ఉంది, ఎంఐ అని ఉంది, షామీ 12 Pro 5G అని ఉంది. మనం అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్గా దీనిలో ఉన్న ప్రాసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్తున్నాను, ఇండియాలో ఫస్ట్. అంతేకాకుండా దీంట్లో ఉన్న కెమెరాలు కానీ, తర్వాత మనం స్పీకర్ క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా ఉంది. ఓకే, ఇది అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి మనం దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఎవరైతే తక్కువ అమౌంట్లో మంచి క్వాలిటీ గల ఫోన్ కావాలనుకుంటున్నారో ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ అయితే కెమెరా డిపార్ట్మెంట్ కానీ, మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ, బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానీ, గేమింగ్ కానీ, A to Z. ఫోన్ కూడా హ్యాంగ్ అవ్వడం అనేది ఏమీ జరగదు. 8GB ర్యామ్ 250GBతో వస్తుంది. 12GB ర్యామ్ 250GBతో వస్తుంది. 2 వేరియంట్స్ అయితే ఈ ఫోన్ అయితే అవైలబుల్లో ఉంది. 8GB ర్యామ్ 256 వచ్చేసేసి 45,000 దాకా పడుతుంది. 12GB ర్యామ్ 256 వచ్చేసి మనకి ఓవరాల్గా 55,000 అయితే పడుతుంది. ఓకే, ఈ మొబైల్ ఫోన్ ఆన్ చేయగానే ఒక బాక్స్ అనేది ఉంది. బాక్స్లో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్కి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో నెక్స్ట్ ఇంకేముంది చూద్దాం. చూసిన తర్వాత ఈ ఫోన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది. ఈ ఫోన్ అయితే నేను 30 days వాడాను. ఈ ఫోన్ ఓవరాల్ రివ్యూ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. A to Z స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా చూడండి. ఈ ఫోన్ ఎక్కడ మిస్ చేశారంటే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఒక ఫోన్ అడాప్టర్ ఇవ్వడం జరిగింది. టర్బో ఛార్జర్ ఇచ్చారు. 120V టర్బో ఛార్జర్. ఇది ఫాస్ట్ 20 minutesలోనే ఫుల్ ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా టైప్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. Type-C అడాప్టర్ అయితే ఇది ప్రొవైడ్. ఓవరాల్గా అయితే బాక్స్లో అయితే కంటెంట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒక సిమ్ రిజెక్టర్ పిన్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక మనం దీంట్లో అయితే హెడ్ఫోన్ జాక్ అయితే లేదు. అందుకే డైరెక్ట్గా మనం పవర్ కేబుల్ నుంచి హెడ్ఫోన్ అనేది ఫిట్ చేసుకుంటాకి హెడ్ఫోన్ డాంగిల్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేస్ కూడా వీళ్ళు క్లియర్ వైట్ గ్లాస్ని అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం ప్లాస్టిక్ గ్లాస్. ఇది మొత్తం బాగుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. గ్రిప్పింగ్ ఇవ్వడం జరిగింది. అంటే స్టార్టింగ్ మనం కొనేదాకా ఈ కేస్ని అయితే మీరు వాడండి. ఎందుకంటే ఎక్కువ కాస్ట్ పెట్టి అమౌంట్ కొంటాం కాబట్టి కింద పడిపోయినప్పుడు మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఫినిషింగ్ వచ్చేసి సూపర్ అల్టిమేట్గా ఉంది. గ్రిప్పింగ్ ఉండడానికి కూడా ఫోన్ ఉంది. ఇప్పుడు గ్లాసీ ఫినిషింగ్ కాకుండా ఇది ఒక పాలికార్బోనేట్ ఫినిషింగ్తో తీసుకురావడం జరిగింది. చుట్టూ కరుడ్ డిస్ప్లేతో వస్తుంది. ఫోన్ అయితే బాగుంది. హెడ్జ్లు కూడా క్లియర్ 99% హెడ్జ్ మొత్తం డిస్ప్లేనే ఉంది. పవర్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే అడాప్టర్ వచ్చేసి 120V అడాప్టర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. Type-C పోర్ట్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. Type-C కేబుల్ అయితే ఇంకా కొంచెం లెంత్ ఇచ్చుంటే బాగుండేది. కొంచెం షార్ట్ అనిపించింది నాకైతే. ఇప్పుడు ప్రజెంట్ వచ్చే మొబైల్స్ అన్ని
టైప్ సితో వస్తున్నాయి కాబట్టి ఇది ఫాస్ట్ ఛార్జర్ సూపర్. వారాలకి అయితే ఇవి అయితే బాక్స్ కొనలో కంటెంట్స్ అనేవి 1 by 1 ఒక అన్ని డిపార్ట్మెంట్ గురించి అయితే నేను చెప్తా ఉంటాను. వీడియో కంటిన్యూషన్గా చూడండి. ఓకే, లెట్స్ గో. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేసినాం. ఫోన్ అయితే చాలా ఫీచర్స్ ఉన్నాయి. మొత్తం అన్ని చెప్తాను. ఫస్ట్ వీడియో ఇది షామీ వాళ్ళ ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఫోను, ఇండియాలోనే ఫస్ట్ ఫోన్ అని చెప్తున్నారు. ఓకే, వారాలుగా అయితే కెమెరా మోడ్యూల్ అయితే మొత్తం మెటల్ ఫ్రేమ్ తెచ్చారు. బ్యాక్ సైడ్ అయితే పాలికార్బోనేట్ ఫినిషింగ్తో రావడం జరిగింది, క్లాసీ ఫినిషింగ్తో. మొబైల్ గ్రిప్పింగ్ అయితే చాలా బాగుంది. కలర్ డిజైనింగ్ అయితే అదిరిపోయింది. షామీ అని కొంచెం మెటల్ ఫ్రేమ్తో మెరుస్తూ కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కెమెరా మాడ్యూల్ అయితే మొత్తం మెటల్ మాడ్యూల్, కెమెరా ప్రొటెక్షన్ కోసం వీళ్ళు మెటల్ మాడ్యూల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్ప్లే అయితే కర్వ్ డిస్ప్లే. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే అల్యూమినియం ఫ్రేమ్తో రావడం జరిగింది. ఈ మొబైల్ కలర్ విషయం చూసుకున్నట్లయితే 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్లూ, మ్యావీ, బ్లాక్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. డిస్ప్లే విషయానికి వచ్చి అయితే డిస్ప్లే ఆసమ్ అని చెప్పొచ్చు. దీంట్లో 6.73 QHD AMOLED 2K ప్లస్ డిస్ప్లే ఉంది. LTPO 2.0 ప్యానల్తో సపోర్ట్ అయితే వస్తుంది. ఇదైతే దీంట్లో రీఫ్రెష్ రేట్ వచ్చేసి 1690 120Hz దాకా ఆటోమేటిక్గా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ దీంట్లో చూసుకున్నట్లయితే స్మూత్ 480Hz టచ్ స్మూత్నెస్తో వస్తుంది. 1500 నైట్ పీక్ బ్రైట్నెస్ అయితే దీంట్లో ఉందని చెప్తున్నారు. దీంట్లో HDR డాల్బీ వర్షన్ అయితే 10 బిలియన్స్ ప్యానల్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. 1.7 మిలియన్ కలర్స్ అయితే ఉంది. హైస్ డిస్ప్లే అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. రీడ్ మోడ్ ఉందని చెప్తున్నారు. ఓవరాల్గా డిస్ప్లే విషయానికి వస్తే ఆసమ్ అని చెప్పొచ్చు. మన అమెజాన్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ HDRలో అయితే వీడియోస్లో అయితే స్ట్రీమింగ్ అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో స్పీకర్ క్వాలిటీ అనేది హైలైట్ స్టీరియో స్పీకర్స్ని ఇవ్వడం జరిగింది. 2 స్టీరియో స్పీకర్స్ 2 ఓపర్స్ని అయితే దీంట్లో ఇన్బుల్ చేశారు. ఇది హార్మన్ సౌండ్ సూపర్గా ఉందని చెప్తున్నారు. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా కొంచెం లౌడ్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అంతేకాకుండా డాల్బీ ఆడియో, HD డాల్బీ ఆడియో దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. హై రిజల్యూషన్లో ఆడియో అనేది ప్రొవైడ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాసెసర్ అయితే 8 Gen Core స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ అయితే వీళ్ళు చిప్ని అయితే ఇన్బుల్ చేశారు. దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే ఒక లెవెల్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. దీంట్లో గేమింగ్ ఆడే వాళ్ళకైతే ఇది ఆసమ్. HDRలో కానీ IHDలో కానీ గేమింగ్ అనేది స్మూత్గా ఉంటుంది. మనం హై క్వాలిటీలో పెట్టుకున్న ఈ గేమింగ్ అనేది ఎక్కడ ల్యాగ్ అవ్వడం కానీ తర్వాత హ్యాంగ్ అవ్వడం కానీ స్మూత్నెస్ అయితే ఉంది. మీరు ఏ గేమ్ వేసినా దీంట్లో బాగా పనిచేస్తుంది. దీంట్లోనే కూలింగ్ 5 లేయర్ కూలింగ్ సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. హీటింగ్ వచ్చి 43 వచ్చింది. అంత హీటింగ్ ఏం కాదు. కెమెరా డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారు. సెకండ్ కెమెరా వచ్చేసి 50 MP టెలిఫోటో లెన్స్. థర్డ్ కెమెరా వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 50 MP ఇచ్చారు. 3 కెమెరా సూపర్గా ఉంది. ఫ్రంట్ కెమెరా వచ్చి 32 MP ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా ఫొటోస్ అయితే అల్టిమేట్గా వస్తున్నాయి. డే టైంలో అయితే అసలు ఎక్సలెంట్గా వస్తున్నాయి. కెమెరా డిపార్ట్మెంట్లో అయితే ఎలాంటి మనం ఇష్యూ అయితే నోట్ చేయలేదు కానీ ఎక్సలెంట్గా వస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే పోర్ట్రైట్లో చూసినా వైడ్ యాంగిల్ లెన్స్లో తీసినా ఎక్సలెంట్గా వస్తున్నాయి. కెమెరా విషయాలకు అయితే కొన్ని బ్యాక్ సైడ్ తీసిన శాంపిల్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ బ్లర్రింగ్ కానీ ఎక్కడ ఏం లేదు. పోర్ట్రైట్లో కూడా చాలా క్లారిటీ అయితే ఉన్నాయి వీడియోలు అయితే. మరి తర్వాత కెమెరా డిపార్ట్మెంట్ కాకోకుండా మనం కొన్ని చూసుకున్నట్లయితే మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్రింగ్ కెమెరా అంటే బ్లర్ అయిన కొన్ని ఫొటోస్లో అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉన్నాయి. మన కొన్ని విషయాల్లో ఈ కెమెరా డిపార్ట్మెంట్లో అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. దీంట్లో ఇదే బాగుంది. కెమెరా డిపార్ట్మెంట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. 50 MP 8 MPలో మనం కొన్ని ఫోటోలు తీసుకుందాం. కొన్ని జూమ్ చేశాను. 10 MP 2x దాకా జూమ్ చేశాను. కొన్ని స్లో మోషన్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి. రెయిన్ పడుతున్నప్పుడు తీశాను. ఎక్కడ వీడియో అనేది షేక్ అవుతుంది కానీ స్టెబిలైజేషన్ మిస్ అవుతుంది కానీ ఏం లేదు. మనం ఎంత ఫాస్ట్గా మూవ్ చేసినా వీడియో అనేది స్టేబుల్గా అట్లా ఉంది. ఇదైతే చాలా నాకు నచ్చింది. ఇంకోటి 50 MPలో 1x 2x 5xలో అయితే బాగానే ఉంటుంది కానీ ఇంకా 10x కానీ 20xలో అయితే కొంచెం మిస్ అవుతుంది సబ్జెక్ట్ అనేది. 20xలో అయితే ఉంది. నెక్స్ట్ వీడియో డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే చాలా మూవింగ్ మోడ్ అని తర్వాత అమేజింగ్ ఇంకా చాలా ఎఫెక్ట్స్ అయితే దీంట్లో ఉన్నాయి. వాటిలో కొన్ని అయితే నేను స్పెసిఫికేషన్గా మూవీ స్లో మోషను తర్వాత ఇట్లా కొన్ని అయితే చూపించగలను. వాటిలో కొన్ని చూపిస్తున్నాను. ఇది వైడ్ యాంగిల్ లెన్స్లో చేసిన మెయిన్ కెమెరా. ఇది టెలిఫోటో ఫోటోస్ లెన్స్తో 80Kలో 2 FACలో తీశాను. ఇది స్లో మోషన్లో తీసిన వీడియో అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కెమెరాతో ఎక్సలెంట్గా వస్తుంది. అస్సలు కెమెరా డిపార్ట్మెంట్కి అయితే అస్సలు
మనం ఎలాంటి ఇష్యూ అయితే చేయనక్కర్లేదు. కొన్ని స్లో మోషన్లో తీశాను. ఆ స్లో మోషన్లో కానీ కలర్ ఎలిజిబిలిటీ కానీ చాలా బాగుంది. స్లో మోషన్లో వాటర్ పడుతున్నది మీరు చూసుకున్నట్లయితే స్లో మోషన్ వీడియో చాలా బాగుంది. ఎక్కడ స్టెబిలైజేషన్ అయితే ఎక్కడ మిస్ అవుతుంది కెమెరా డిపార్ట్మెంట్కి అయితే మనం ఎలా దీంట్లో బ్యాటరీ వచ్చి 4600 mAh 120 వాల్ట్ ఫాస్ట్ టర్బో ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేశారు. వైర్లెస్ ఛార్జర్ 50 వాల్ట్ టర్బో ఫాస్ట్ ఛార్జర్ వచ్చింది. ఎక్స్మో చిప్ ఒకటి P1 చిప్ ఒకటి అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. 20 minutesలోనే ఫుల్ ఛార్జర్ అనేది అవుతుందని చెప్తున్నారు. ఈ చిప్ వల్ల కూలింగ్ చాప్టర్ అయితే ఉంది దీంట్లో అని చెప్తున్నారు. మనం బూస్టర్ మోడ్ ఆఫ్ చేస్తేనేమో మనకి 25 minutes వస్తుంది. బూస్టర్ మోడ్ ఆన్ చేస్తే అది 20 minutesలో ఛార్జింగ్ అని ఫుల్ అవుతుంది. దీంట్లో డ్యూయల్ సిమ్ ఇచ్చారు. మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు, ఎందుకంటే 250 దాకా ఉంది కాబట్టి మన మెమరీ కార్డ్తో మనకు అంతగా పని అక్కర్లేదు. ఓటీటీ సపోర్ట్ అయితే ఉంది. ఓటీజీ కేబుల్ కింద కనెక్ట్ చేసుకుని మనం ఓటీ అని చేసి మెమరీ అయితే ఇంకా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు 3 GB దాకా. ఆ సపోర్ట్ అయితే ఈ ఫోన్లో ఇచ్చారు. అబౌట్ ఫోన్లో చాలా పేస్ అయితే మీకు ఉంటుంది. వీటి గురించి అయితే మీరు ఇబ్బంది పడలేదు. దీంట్లో సెన్సార్లు అన్ని సెన్సార్లు ఇచ్చారు. ఏ సెన్సార్ స్కిప్ చేయలేదు. మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా హార్ట్ రేట్ సెన్సార్తో పాటు చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో మరి ముఖ్యంగా MI3 మీద అయితే 13 మీద అయితే రన్ అవుతుంది. ORE అయితే ఆండ్రాయిడ్ వర్షన్ అయితే క్లియర్ ఆండ్రాయిడ్ వర్షన్, ఎలాంటి జంక్ ఫైల్స్ కానీ ఎంత చెత్త కానీ ఏమి ఉండదు, క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఇది 3 years సాఫ్ట్వేర్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ ఫ్యాచ్ చేస్తానని చెబుతున్నారు వీళ్ళు అయితే. అందుకని సెకండ్ ఫేస్ ఉంది. దీంట్లో కాల్ రికార్డింగ్ ఉందో కానీ కాల్ రికార్డ్ అవతల వాళ్ళకి తెలుస్తుంది. ప్రజెంట్ అప్డేట్లు చేస్తుంటున్నారు. ఎయిర్ బ్లాస్టర్ కూడా దీంట్లో బిల్డ్ చేయడం జరిగింది. ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్కి అయితే నాకు నచ్చినవి అయితే రెండు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 4K అయితే వీళ్ళు ఇవ్వలేదు, కానీ అది కూడా ఇచ్చుంటే బాగుండేది. ఇంకా వాటర్ రెసిస్టెంట్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు, అది కూడా నాకు నచ్చలేదు. ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంది. మనకి 8GB 256 వచ్చేసి మనకి కార్డు ఈ పోగా మనకి 52కి అయితే వస్తుంది. 6GB అదే 12GB 256 వచ్చి మన డిస్కౌంట్ పోగా 56కి అయితే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.